కొన్ని ఇద్దరికి వచ్చి తిరుగులేదు వాటిని చెప్పాను. నమ్మకం చాలా ఆనందంగా జగనన్నను గెలిపించుకోవడానికి సిద్ధం. రాష్ట్రం కూడా మొత్తంలో ఎక్కడ పాత గవర్నమెంట్లో గుళ్ళు కోలుకొట్టిన వాటినన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటే 24 గంటలు పనిచేసిన వ్యక్తి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. సో అటువంటి వ్యక్తి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో 175 సీట్లలో మొదటి సీటుగా సత్యనారాయణపురం నుంచి ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎక్కువ మెజారిటీతో మొదటి సీటుగా విజయాన్ని అందిస్తామని ప్రజలందరూ కూడా చెబుతున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు చేసినా కూడా నిజంగా చూసాం వాలంటీర్లని పేదల మీద ఎలాగా వాళ్ళని ఆపారు. ఏ పెన్షన్లు ఇస్తే ఈ 2 రోజుల్లో ప్రజలందరికీ కూడా ఏమైనా మంచి జరగడం ఇష్టం లేదా తెలుగుదేశం పార్టీకి? ఎందుకు ఈ రకంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు? ఈ రోజు కూడా నిజంగా ఈ 1 తారీఖు నుంచి పేదలు, వృద్ధులు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఎంతోమంది పెన్షన్ కోసం అల్లల్లాడిపోయారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధితో గడిచిన 24 గంటల లోపల 80% పెన్షన్స్ని ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది, ఇంటింటికి పంపించడం జరిగింది. అంచేత ఎక్కడ కూడా ప్రజలందరికీ కూడా ఇంతకుముందు చెప్పిన మాటలకి ఈ పాలనలో చేసిన పనులకి తేడాను చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. వంచనకి, న్యాయానికి, నీతికి, అన్యాయానికి మధ్య జరిగిన పోరులో జగన్మోహన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారు. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి రేపు 175లో మొదటి సీటుగా ఇస్తామని ఈ ద్వారా ప్రజలందరూ కూడా ఆనందంతో చెప్తున్నారు.